జగిత్యాల జిల్లా మెట్పల్లి రిపోర్టర్ వేణుగోపాలరావుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా శాఖ నాయకులు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలను నిర్భయంగా పేపర్లో రాస్తున్న జర్నలిస్ట్పై దాడిని ఖండించాల్సిన అవసరం ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీల నాయకులపై ఉందన్నారు. మెట్పల్లి టౌన్ లోపల ఆంధ్రజ్యోతి టౌన్ రిపోర్టర్ వేణుగోపాలరావుపై జరిగిన దాడిని తెలంగాణ వర్కింగ్ యూనియన్ జర్నలిస్ట్ ఐజేయు శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జర్నలిస్టులపై దాడి, జర్నలిస్టులపై బూతు పురాణం ఇవన్నీ కూడా పరిపాటిగా మారినటువంటి పరిస్థితుల లోపల జర్నలిస్టులు అంతా కూడా సంఘటితమవుతున్నాం. భవిష్యత్తు లోపల అక్రమాలను బట్టబయలు చేస్తూ వారిని ప్రజాక్షేత్రంలో కూడా దోషులుగా నిలబెట్టేందుకు కూడా మేము కూడా యూనియన్ పక్షాన్ని అందరినీ ఏకతాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాడులకు భయపడే ప్రసక్తి లేదు, దాడులను ఎదుర్కొనగలిగే శక్తి కూడా మా దగ్గర ఉన్నదనే విషయాన్ని కూడా వారు గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలం లోపల రాష్ట్రంలో కూడా పలు చోట్ల ఛానళ్లపై కానీ పాత్రికేయులపై కానీ జరిగినటువంటి దాడులను కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవలే మంచిర్యాల జిల్లా లోపల V6 ఛానల్ కాన్వాయ్పై కానీ సహచర జర్నలిస్టులపై కానీ జరిగినటువంటి దాడిని కూడా ఈరోజు ఈ సంఘపక్షాన కూడా వాళ్ళకి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాడులు అనేటి జర్నలిస్టులకు కొత్త కాదు, దాడులు అనేటి వేరిసే ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రం లోపల అక్షరం అనే ఆయుధంతో ముందడుకు పోతున్నాం. ఎలాంటి జీతభత్యాలు లేకుండా, చాలీచాలని వేతనాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితుల్లో అవి లేకున్నా కానీ కూడా కేవలం మమ్మల్ని మేము నమ్ముకొని మాత్రమే, మేము నమ్ముకున్న వృత్తికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మేము ముందడిపోతున్న తరుణం లోపల అక్కసుతోని దాడులు చేస్తున్నటువంటి వారిని కూడా ప్రజాక్షేత్రం లోపల నిలబెట్టేందుకు TUWJA సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ భవిష్యత్తు లోపల ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటు ప్రభుత్వము, ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా చొరవ చూపాలని చెప్పేసి, జర్నలిస్టులకు అండగా నుంచి వారికి రక్షణ కల్పించాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వానికి, జిల్లా పాలన యంత్రాంగానికి